ఎవరి పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడే కొలువై ఉన్నాడు, ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కబొడుస్తాయో, ఎవరి పేరు చెప్తే ఆడపడిచి నోట నుండి అన్నా అనే స్వరం పలుకుద్దో, మనన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళా ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి మూడవ పుట్టినరోజు జయంతి సందర్భంలో ఈ కుటుంబ సభ్యులకి రావడం జరిగింది. మా అభిమాన కార్యకర్తలు అందరితో రావడం జరిగింది. వారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు తీసుకున్నాం. ఇక ఎన్టీఆర్ నాన్నగారు ఎన్టీ రామారావు జయమని చెప్పాలి. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, తల్లి తీరదు. ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ. ఒక మాట చెప్పాలంటే సరి లేరు నీకెవరు, సరి రారు నీకెవరు, జనహితంలో కానీ జన చైతన్యంలో కానీ సరి జోడు నీకెవరు. ఆయనే సాటి. వారు చలనచిత్ర సీమను ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు ఆయన. ఒకటా రెండు, ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం, ఎవరు చేయలేని, ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50కి పైగా నిజ జీవిత పాత్రలు పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. మరొకసారి చెప్తున్నా, ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50కి పైగా నిజ జీవిత పాత్రలు పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. శ్రీరాముడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. శ్రీరాముని శ్రీకృష్ణుని రూపరేఖలు కల్పించిన ఆయన రూపం చిరస్మరణి. ఆయన ఈనాటి నటీనటులకు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగా చిరస్థాయిగా ఉన్నాడు ఆయన. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలు దేవుళ్ళు నినాదాలు ముందుకెళ్ళాడు ఆయన. రాజకీయాలు రాకుండా ముందే ఒక నటుడుగా పాటించాడు ఆయన. ఆయన నటుడు ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు రాయలసీమ రిలీఫ్ ఫండ్ అని పేరిట వారు నటులను అందరినీ ఒక బాట మీద తీసుకొచ్చి దుస్తులు పట్టుకుని అందరూ వీధులను తిరిగి ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రజలు ఇచ్చిన విరాళాలతో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం చేయడం జరిగింది. అలాగే దివ్యసీమ కోస ప్రాంతమంతా వరదలతో మునిగిపోయినప్పుడు అలాగే వారు పలు ప్రాంత నాటకాలు వేసి నాటకాలు వచ్చిన విరాళాలు అప్పుడు ప్రభుత్వానికి ఇవ్వడం చేయడం జరిగింది. అలాగే ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు ఆయన భారతీయ సైనికులు దుస్తులు వేసుకుని పేట్రియాటిజం పేరిట పలు ప్రాంతాలు తిరిగి ఆ నిధులను వచ్చిన నిధులని అప్పుడు భారతదేశ ప్రభుత్వం ఇవ్వడం చేయడం జరిగింది నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద. ఇలా నటుడుగా ఉన్నప్పుడే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ఓ పక్కన ఆయన అగ్రస్థానం ఉండగా ముందుగా ఆయన రికార్డులు ఆయన బద్దలు కొట్టుకుంటూ వెళ్ళాడు ఆయన ఓ నటుడుగా. ఒక పక్క ఆయన అగ్రస్థానం ఉండి ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవానికి భంగం కలుగుతానని, అన్యాయం జరుగుతాయని గుర్తింపు లేకపోవడంతో, హేళనగా చూడటంతో మళ్ళీ మన తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని గుర్తుకు తీసామని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీ రాజకీయ పార్టీ పెట్టి జైతి చేయగొట్టు తెలుగోడా గతమెంత ఘనకీర్తి కలవాడా అని 9 నెలల తిరిగిలోపు మన తెలుగు ప్రజలందరినీ వారిని నా తెలుగుదేశం పార్టీని అత్యంత మెజార్టీ గెలిపించి వారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు ఆయన. సంక్షేమ పథకాలకి మూల కథానాయకుడు నన్న ఎన్టీఆర్. ఇక ₹2 కిలో బియ్యం కానివ్వండి, ఇక పక్క ఇళ్ళు నిర్మాణం కానివ్వండి, ఆడపడుచులు సమాన హక్కు కానివ్వండి, ఆస్తిలో సమాన హక్కు కానీ, అలాగే మనం చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ పట్టారు వ్యవస్థ తెలంగాణలో మున్సిపీకరణ మన ఆంధ్రలో రద్దు చేశాడు ఆయన. మండల వ్యవస్థ చేయడం జరిగింది. ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు సేవలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ మన తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాడు ఆయన అభివృద్ధిలోకి.
అలాగే అన్నదానం కన్నా మించిన దానాన్ని నమ్మి పండించాడు ఆయన. 1985లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు, ఎంతో సమయం పడుతుందని వాళ్ళు ఆలోచించి 2-4 ముద్రలు పెడితే బాగుంటుందని అన్నదానం ఉచితంగా ప్రవేశపెట్టింది, మొదలుపెట్టింది మన అన్న ఎన్టీఆర్. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాడు ఆయన. అలాగే తెలుగు భాష కూడా ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పట్టాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన నాన్న ఎన్టీఆర్. మొన్న నేను ఒక 6 నెలల కింద అమెరికా వెళ్ళడం చేయడం జరిగింది. అక్కడ డాలస్ అనే పట్టణంలో, అమెరికా డాలస్ అనే పట్టణంలో పబ్లిక్ బడిలోని స్కూల్స్లోని, పబ్లిక్ అంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు పబ్లిక్ స్కూల్స్ అంటారు. అక్కడ తెలుగు భాష ప్రవేశపెట్టడం జరిగింది. చాలా మనందరికీ చాలా గౌరవకరం, చాలా గొప్ప విషయం ఇది. ఇంకా దేశంలో తెలుగు భాష ప్రవేశపెట్టడం అనేది చాలా గొప్పది. అంటే దాన్ని బట్టి తెలిసిపోతే మన మన తెలుగు ప్రజలు ఎంతమంది ఉన్నారు అక్కడ అని. దీని ముఖ్య కారణం ఇద్దరేనండి. ఒకటి మన అన్న ఎన్టీఆర్, రెండోది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎన్టీఆర్ వచ్చి మన తెలుగు గడ్డకి, మన తెలుగు రాష్ట్రానికి గుర్తింపు తెచ్చింది, తెలుగోడికి ఆత్మగౌరవం నిలబెట్టింది మన అన్న ఎన్టీఆర్. పార్టీకి ముందు తీసుకెళ్తున్నాడు ఆయన. అలాగే మన రాష్ట్రానికి ముందు అభివృద్ధిలో తీసుకెళ్ళాడు ఆయన. అదే బాటలో అదే రీతిలో నారా చంద్రబాబు తీసుకెళ్తున్నాడు. ఇవాళ కూడా కష్టపడుతున్నాడు, అభివృద్ధి తీసుకెళ్తున్నాడు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో తీసుకెళ్తున్నాడు తెలుగుదేశాన్ని. ఇంకొక ముందు అడిగేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువకులకు మంచి భవిష్యత్తు ఉద్యోగాలు కల్పించిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంత కాలం రామానామం చిరస్మరణీయం. మరి ఇటు వచ్చిన మా అందరికీ, మా అభిమానులు కానివ్వండి, సినిమా నిర్మాత కానివ్వండి, దర్శకులు కానివ్వండి, సినిమా రంగం చాలా మంది వచ్చిన్నారు. కార్యకర్తలు, అభిమానులకు అందరికీ, ఈ విలేకరులు అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ జోహార్ అన్న ఎన్టీఆర్.